ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో గత 2 దినములుగా మరి హైదరాబాద్ పట్టణంలో ఉండడానికి దేవుడు కృపనిచ్చారు. మరి ఒక ప్రేయర్ నిమిత్తమే వచ్చాము. దేవుని సన్నిధిలో మరి ఆత్మీయులతో కలిసి సంతోషం సమాధానం దేవుడు ఇచ్చాడు. దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యములు ఎంతో గొప్పవి. మనము శ్రమపడుచున్నప్పుడు ఖచ్చితంగా ఆ శ్రమలోంచి దేవుడు విడిపించేవాడే ఉంటున్నాడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడే ఉంటున్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిని ఖచ్చితంగా గుర్తుపట్టగల శ్రద్ధ గల దేవుడు మన దేవుడే ఉంటున్నాడు. కోటాను కోట్ల ప్రజలు భూమి మీద ఉన్నప్పటికీ నీ ఒక్కడివే ఆయనకు ఎంతో ఆత్మీయుడిగా, ఆయనకు ఎంతో ప్రేమగా ఒక్కడనే చూసుకున్నట్టుగా మనల్ని చూసుకున్నగల అత్యంత విశాల హృదయం కలిగిన గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం. మరి ఈరోజు కావాల్సిన లేఖన భాగము యెషయా గ్రంథం 60వ అధ్యాయము మరి 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి నీ కుమారులు తమ వెండి బంగారములను తీసుకొని వచ్చెదరు. ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి, తర్షీసు ఓడలు మొదట వచ్చుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని యొక్క నామము గురించి ఇక్కడ రాయబడి ఉన్నది 9వ వచనంలో. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి. ఆయన నామం ఎంతో గొప్ప నామం అండి. యెహోషువ దేవుని సన్నిధిలో మరి యుద్ధము సమయము చీకటి పడుతున్న సమయంలో యుద్ధం ఇంకా చేయాలి, ఇంకా చాలా మందిని హతము చేయాలన్న సందర్భంలో సూర్య చంద్రులను ఆపాడు. ఎవరి నామమును బట్టి అంటే యెహోవా నామమును బట్టి ప్రార్థించగా మరి సూర్యుడు అయ్యానోను లోయలో, మరి చంద్రుడు గిబియాను లోయలో ఆగిపోయినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. యెహోవా నామమును బట్టి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యములు జరుగుతాయి. మరి దేవుని యొక్క వాక్యంలో ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉంచున్నాయి, గొప్ప మర్మములు దాగి ఉంచున్నాయి. ప్రార్థించిన వారు విజయం పొందుకుంటున్నారు, ఎంత గొప్ప దీవెనలు పొందుకుంటున్నారో మనము చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. మన పేరును బట్టి ఆయన పిలవాలని ఆశపడుతు, ఆయన నామం ఎంతో గొప్పదో మన నామం అంత గొప్పగా చేయాలని ఆశపడుచున్నాడు. ఒక మనిషి పేరు ఎంతో మందికి పెట్టబడి ఉంటుంది కావచ్చు, కానీ ఆ పేరును గొప్ప చేయడం అనేది దేవుడి చేతిలో ఉన్నది. మనము దేవుని నామాన్ని ఎత్తి పట్టుకుంటే మన పేరును గొప్ప చేస్తాడు దేవుడు. చాలా మందికి పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి, నా పేరు అందరి నోట ఉండాలి, నేను ఒక గొప్ప మరి అబ్దుల్ కలాంకు మించి లేదంటే ఒక గొప్ప పర్సన్ మించి నేను ఉండాలని ఆశపడతారు. కానీ దేవుడి నామాన్ని ఎత్తి పడుతున్నామా లేదా ప్రతిరోజు అనేది జనాల మధ్యలో, జనముల మధ్యలో, సమాజం మధ్యలో దేవుడి నామాన్ని ఎత్తిపడుతున్నామండి. అలా పరిశుద్ధ నామాన్ని ఎత్తిపట్టినప్పుడు నీ పేరుని దేవుడు గొప్ప చేస్తాడు, నిన్ను ఆశీర్వదించి మొదలు పెడతాడు. నీ కుమారులను, నీ కుమార్తెలను వెండి బంగారంతో తీసుకుని వస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు పదే పదే యెషయా గ్రంథంలో ఐశ్వర్యం గురించి, సంపదను గురించి, వెండి బంగారం గురించి రాయబడి ఉన్నది, గొప్ప దేశముల గురించి రాయబడి ఉన్నది అంటే మనిషి దీవించబడడం దేవుని చిత్తమై ఉంటున్నది, ఆశీర్వదించబడడం దేవుని చిత్తమై ఉంటున్నది. మరి మొదటి నుంచే దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని ఏరుడని. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభు నోట దీవెన వచనమే ఉంటుంది. ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అద్భుతం చేసి మీ జీవితం గొప్ప దీవెన కలిగి ప్రార్థించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభా, ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్నారో తన యెషయా గ్రంథం అయ్యా తన 60వ అధ్యాయం 9వ వచనంలో నీ దేవుడైన యెహోవా నామమును బట్టి అని నీ వాక్యం సెలవిస్తుంది. యెహోవా నామమున గొప్ప కార్యములు, ఇప్పుడు యేసుక్రీస్తు నామం పేరిట కూడా గొప్ప కార్యములు జరుగుతున్నాయి. ఈరోజు మేము యెహోవా నామాన్ని తన ప్రకటిస్తున్నాం అయ్యా, దాన్ని ధ్యానిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు నిజముగా యెహోవా కార్యములు చేయవాడు, గొప్ప కార్యములు చేయవాడు, భీకర కార్యము చేయవాడు, మహా ఆశ్చర్యకార్యము చేయవాడు నమ్ముచున్నారు, వారి జీవితంలో వారు కోరుకున్న ఆశ్చర్యం అద్భుతం జరుగును గాక. కృప చూపెట్టండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించము అయా. కృప చూపెట్టు. హాస్పిటల్స్లో ఉన్నవారు అయా స్వస్థత పొందుకోవడానికి, వారి రోగము వ్యాధులను వారి బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్, తన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయ్యా తన ఆయా రకాలైన కాలేజెస్, స్కూల్స్ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి స్తోత్రం, ఇల్లు ప్రారంభించుకున్న గృహ ప్రవేశాల, గృహ ప్రారంభాలు, ముఖ్యంగా తన వివాహ సంబంధాలు చూసుకోవడం, వివాహాలు జరిపించడం, అన్ని విషయాల్లో నీ బిడ్డల్ని అత్యధికంగా ఆశ్రయించి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన ద్వారా మాకందరికీ శాంతి సమాధానం పడి దీవెన దయచేయండి. యేసు నామములో ఈ ఉదయకాల దీనిలో తృప్తిపరుచుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.